అండి. నేను ఈరోజు చాలా షాపింగ్ చేశానండి. చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉంది. ఈరోజు కుదిరింది వెళ్ళడం. అన్నీ ఒకసారి చూద్దాం. సరేనా? ఫస్ట్ ఈ నెక్లెస్ సెట్ తీసుకున్నానండి. రూ. 350 ఇది పెట్టుకొని రెడ్ చీర కట్టుకుంటే ఎలా ఉంటుందో ఇమాజిన్, అసలు సూపర్ ఉంటుంది కదా! ఈ బౌల్ తీసుకున్నానండి. చాలా బాగా నచ్చింది. ఇలాంటివి ఇంకో 3 తీసుకున్నాను. గెస్ట్స్ వచ్చినప్పుడు యూస్ చేస్తే బాగుంటుంది కదండి. ఈ హెయిర్ క్లిప్స్ ఇంకా హెయిర్ బ్యాండ్స్ కూడా తీసుకున్నానండి. నిజం చెప్పాలంటే అక్కడ మొదట చాలా ఎక్కువ రేట్లు చెప్తారు, కానీ మనం బేరం ఆడాలండి బాగా. ఈ టీ సెట్ కూడా తీసుకున్నానండి. కొంచెం రేట్ ఎక్కువే పడింది, కానీ మా ఇంట్లో టీ సెట్ లేదండి. ఇలాంటిదే తీసుకున్నాను, నచ్చింది. ఈ ఇయర్ రింగ్స్ చూడండి, ఇవి 150 పడ్డాయండి. ఇలాంటివి పెద్ద ఇయర్ రింగ్స్ ఏదైనా పార్టీకి వేసుకుంటే బాగుంటాయి కదండి. బాగున్నాయా? ఈ ఫ్రాక్ కూడా తీసుకున్నాను మా ఆడపడుచు పాపకి. అక్కడ లేనివంటూ ఏమీ లేవండి. డబ్బులు తీసుకెళ్లడం, కొనేయడమే అంతే. నాకు జీన్స్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. మాకు కూర్గ్ ట్రిప్ ప్లాన్ ఉందండి, అక్కడ వేసుకోవచ్చు కదా అని జీన్స్ తీసుకున్నాను. రూ. 600 అండి. వారం రోజుల నుంచి మనసేం బాగోలేదండి. ఆయన కూడా ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్లారు. ఇంట్లో ఊరికే ఉండకుండా ఏమైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎప్పుడైనా మనం స్వంతంగా సంపాదించడం మొదలు పెడితే మన మీద మనకే కొంచెం నమ్మకం వస్తుంది కదండి. అది చాలా ముఖ్యమైంది. మీరు మంచి సలహా ఇవ్వండి నాకు. ఇంకేంటండి, అందరూ ఏం చేస్తున్నారండి? ఎలా ఉన్నారు? ఒక్కోసారి ఇంట్లో ఏం తోచదండి. అలా బయటికి వెళ్ళొస్తే తప్ప మైండ్ సెట్ అవ్వదండి. షాపింగ్ లో ఇంకా మంచూరియా అవి తిన్నాం, పర్లేదు బానే ఉన్నాయి. ఏదో సరదాగా అలా గడిచిపోయిందండి ఈ రోజు. వంట చేసుకోలేక బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టాము. నాకేమీ పెద్ద సమస్యలు లేవండి. పెళ్ళై 7 సంవత్సరాలు అయ్యింది. పిల్లల గురించి ప్రయత్నంలో ఉన్నాం. హాస్పిటల్కి వెళ్తున్నాం. ఆ దేవుడు దయ చూపించాలి, అంతే అండి. ఇదిగోండి, నేను మీతో మాట్లాడుతుండగా బిర్యానీ వచ్చింది. ఇప్పుడు తినడం మాత్రమే మిగిలింది. నేను మష్రూమ్ బిర్యానీ ఆర్డర్ చేశాను. సరే సార్, నేను వెళ్తున్నాను. దయచేసి నేను అర్థం లేని మాటలు మాట్లాడుతున్నాను అనుకోవద్దు. అందరూ బాగా తినండి, సంతోషంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్తున్నాను. నమస్తే.